బీసీల గొంతు నులిమే కుట్రా. సరే, ఒక్కసారి ఇది తీసుకుందాం. బీసీల గొంతు నులిమే కుట్ర, వారికి 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కులగణన సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పులు చూపించమంటే పారిపోతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాని మోదీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతల భయము. పద్మశాలీలు ఆత్మగౌరవానికి త్యాగానికి ప్రతీక. తెలంగాణ ఉద్యమంలో బాపూజీది కీలక పాత్ర. ఆసిఫాబాదు మెడికల్ కాలేజీకి ఆయన పేరు. బాగానే జర తన్లాడిండు ఆనాడు. కొండా చనిపోతే చూసేందుకు కేసీఆర్ రాలే, ఇక అటు రాలే అటు ముఖాన చూడలే. 1.3 కోట్ల చీరల ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నాము. ఇయ్యాలి పాపం, వాళ్ళ పొట్ట మీద కొట్టొద్దు. మార్కండేయ భవన్కు ₹1 కోటి సాయం. అఖిల భారత పద్మశాలి 17వ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ రకంగా ఈ పద్మశాలీల సభ గురించి ఢిల్లీకి పోకుండా కూడా, ఎందుకంటే మరి మాట అన్నాడు కదా పెద్ద మనిషి, ఇక్కడ ఏమనే కదా, ఆత్మగౌరవం, ఆత్మగౌరవానికి త్యాగానికి ప్రతీక బట్టకు ఎంత విలువ అన్నది ఇక అందరికీ ఎరుకున్న ముచ్చటే కదా. మరి బట్ట మనిషి శరీరానికి మరి అంతటి అవసరం కాబట్టి, అంతటి ఆత్మగౌరవం కాబట్టి, మరి ఇక పెద్ద మనిషి నిన్న ఢిల్లీ ప్రయాణం కూడా పక్కన పెట్టుకొని ఈ పద్మశాలీల సభకు హాజరయ్యి ఇక షెడ్డో పడ్డో ఆయనకు దోషిన కాడికి 2 ముచ్చాడు చెప్పుకొచ్చిండు. ఇక ఇంట్లో ఏమనుకొచ్చిండు అయ్యా, బీసీల గొంతు నులిమే కుట్ర, బీసీల గొంతు నులిమే కుట్ర. ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇప్పుడు ఒకడు ఏం చేస్తాడు, వాడు తినడు ఇంకోని తిననియాడు. ఇక ఇప్పుడు వీళ్ళు షెడ్డో పడ్డో ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత వీళ్ళు బీసీ కులగణన అని పెట్టినాక ఏమైంది, అదంతా తప్పులో తడక. ఇప్పుడు ఎట్లన్నా చేసి బట్టగాల్చి మీదేయాలి కదా, అదంతా తప్పులో తడక, అది ఇది ఐసీకి తైసీకి అన్నారు. ఇక లాభం లేదు, ఎట్లైనా చేసి ఇక వీళ్ళతోనేంది మాట అనిపించుకునేదాన్ని మళ్ళీ పెట్టిర్రు. మళ్ళీ ఓ 10-15 రోజుల పాటు మళ్ళీ సర్వే చేసిర్రు. ఇక అటో ఇటో బీసీ లెక్క తేలింది, వచ్చింది 56% పైచిలకు వచ్చింది అనేది ఇక మొత్తానికి ఈ కథ ముంగటేసిర్రు. అయితే ఇంట్లో ఆనాడు కేసీరావయ్య హయాంలో బీసీలు 51% అనేది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అయితే 5% పైసలకు బీసీ జనాభా పెరిగిందని వీళ్ళు అంటారు. ఇక ఇది ఏదైతే ఈ బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఈ బీసీ కులగణనను మేము అసెంబ్లీలో పెడతాం, చట్టబద్ధం చేసి చట్టపాటు పార్లమెంటుకు పంపిస్తాం. మరి పార్లమెంటులో మోడీ అమ్మా వీళ్ళు చేసినాక రేపు నా పని పడతట్టే ఎవరు, నన్ను ఏలు పెట్టి చూపిస్తట్టే ఎవరు. మరి ఇప్పుడు పార్లమెంట్లో కూడా అంతా అది కావాలి కదా, చట్టబద్ధం కావాలి కదా. పార్లమెంట్లో కూడా వీళ్ళు కూడా బిల్లుని ఆమోదించాలి కదా, ఓకే అనాలి కదా, పచ్చజెండా ఊపాలి కదా. ఇక ఆడికి పోయినాక మరి బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళకు ఏదో మీది మాటకే ఇది ఇట్లా అది అట్లా, ఈయన్నే తప్పు చేస్తుండు, ఈయన్నే ఇది చేస్తుండు, ఈయన్నే అది చేస్తుండు, ఈయన్నే కిందికి మీదికి కిందికి వెళ్ళిని మళ్ళీని అంత గోల్మాల వ్యవహారం చేస్తుండు అనేది దీన్ని ఇక్కడనే ఆపేయాలి, ఈ పంచాయతీని ఇక్కడనే మోపు చేయాలి, ఈ బీసీ బిల్లును ఢిల్లీకి పట్టుకపోకుండా చెయ్యాలి అని ఇప్పుడు బీజేపీ కోజాగలు లెంకలు కొడుతున్నాయి అట. ఇక అందుకనే ఆదిలోనే ఏదైతే ఈ బీసీ బిల్లు, ఈ బీసీ కులగణన ఉంది కదా, ఇక దీన్ని ఇక్కడనే తుంచెయ్యాలి అనేది వీళ్ళు పట్టుబట్టిరు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇద్దరు దోస్తానం చేసుకొని ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటా రాసు పూసుకొని గా రకంగా కథ నడిపించారో. ఇక ఇప్పుడు ఈ బీసీ కులగణన కూడా పైకి పోయినాక ఆడ ఇక మరి ఇది ఏదైతే తెర మీదకి రాకుండా ఇక్కడనే దీన్ని కథం పట్టియాలి అనేది కుట్ర చేస్తుర్రు అనేది ఇప్పుడు రేవంతం అయ్యా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇగో ఇది కథ మొత్తానికి చూద్దాం. మరి రేపు మరి రేవంతమయ్య పట్టుబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా మరి దీని కథ ఏందో, దీని అంతేందో చూస్తాడా, లేకపోతే ఇక బీజేపీ వాళ్ళు మరి ఇక నా నుంచి అయితే లేదు, నేను చేతనైనా కాడికి దానిలో అయినా పోరాడినా కానీ నా నుంచి అయితే లేదని ఊకుంటాడా? అసలు ఏంది బీజేపీ వాళ్ళు కూడా మరి దీనికి ఏమైనా సహకారం చేస్తారా చెయ్యరా అనేది మనం ముందు చూద్దాములా.
ఇక పోతే ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కేల్కతం. ఇదేంది ఇది? నమస్తే తెలంగాణ. ఇక ఇలా ఇదే ఉంటుందిలే, పక్కా ఉంటుంది. ఎందుకంటే